సో ఇప్పుడు మొన్న రీసెంట్గా బయటపడిన రేవ్ పార్టీ మనం అందరికీ తెలుసు, కర్ణాటకలో జరిగింది. అయితే ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటారు మ్యామ్? రక్త నమూనాల్లో శాంపిల్స్లో ఆమె డ్రగ్స్ తీసుకుందని వచ్చింది. ఆ వాసు అని పెద్ద క్రికెట్ బుకీ ఉన్నాడు వాడు. ఆ క్రికెట్ బుకీ ఇప్పుడు 30 మంది అమ్మాయిలను డాన్స్లు వేయడానికి తీసుకొచ్చారు. కొంతమంది అనడం ఏంటంటే అసలు ఈ ఆర్గనైజర్స్లోనే హేమ ఉంది అంటున్నారు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ అండ్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. నమస్కారం. నమస్తే. రేవ్ పార్టీలు, ఎంతో మంది సెలబ్రిటీలు రేవ్ పార్టీలో దొరికారని, లేకపోతే అరెస్ట్ చేశామని రకరకాలుగా మీడియాలో ఎన్నో రేవ్ పార్టీలు, ఒక్కటి కాదు, రీసెంట్ గానే మనం ఇంకొకటి చూసాము. అసలు రేవ్ పార్టీ ఆ పేరేంటి, అది ఏం జరుగుతుంది మ్యామ్? ఆ రేవ్ పార్టీలో ఏముంటాయి, ఏంటి అసలు, ఎవరు చేస్తారు ఆ పార్టీలు, ఎవరు సెలబ్రేట్ చేస్తారు? ఇప్పుడు లండన్లో 1950s స్టార్ట్ అయింది ఈ కల్చర్ రేవ్ కల్చర్. రేవ్ అంటే వేరే ఏం లేదు, ఒక ఉప్పొంగిన ఉత్సాహం, అంతకంటే ఏమీ లేదు. ఈ ఉప్పొంగిన ఉత్సాహంలో పెద్ద మ్యూజిక్ పెట్టుకుని పాటలు పాడుకుంటారు, డాన్స్లు వేసుకుంటారు, కూల్ డ్రింక్స్ తాగుతారు, తింటారు, అలసిపోయి ఇంటికి వెళ్ళిపోతారు. ఇలా మొదలైన రేవ్ పార్టీ ఈరోజు సమాజంలో అవలక్షణాలతో పాటు రేవ్ పార్టీలు కూడా అవలక్షణాలు వచ్చేసినాయి, మారిపోయింది, ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేసింది, దానిలో కూడా వచ్చేసింది. ఇప్పుడు మన దగ్గర రేవ్ పార్టీ అంటే ఏంటి అంటే విదేశీ మద్యం, విదేశీ వనితలు, విదేశీ సిగరెట్లు, మాదక ద్రవ్యాలు అన్నీ విదేశీయే. మనుషులు మాత్రమే స్వదేశీ మనుషులు, ప్రాంతం మాత్రమే స్వదేశీ. వీళ్ళకి జన్మభూమి మీద ఎంత ప్రేమ అంటే ఇలాంటివి చేసుకోవాలనుకున్నప్పుడు వేరే దేశం వెళ్ళి ఆ చావేదో అక్కడ చేసేసి విమానంలోనే చేతులు దులుపుకొని ఇంటికి రాకుండా ఇప్పుడు ఇక్కడే చేసుకుంటున్నారు. ఖర్చు అవుతుంది కదా అంతమందిని ఫ్లైట్ టికెట్లలో ఫ్లైట్ లో పంపించాలంటే, ఇండియన్ మెంటాలిటీ ఉండిపోద్ది కదా, అది ఇది కూడా ఒక కారణమే. అయితే ఈ రేవ్ పార్టీలు విచ్చలవిడి మద్యం, విపరీతమైన హోరుతోటి సంగీతం, తిన్నంత తిండి, మాదక ద్రవ్యాలు, డాన్స్లు వేసే అమ్మాయిలు, ఇంకెందుకంటే ఏం కావాలి చెప్పండి? అందులో పార్టిసిపేట్ చేసే వాళ్ళు అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు, అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు, అలాగే డాన్స్లు వేసే అమ్మాయిలు కూడా ఉన్నారు. ఇప్పుడు 30 మంది అమ్మాయిలను డాన్స్లు వేయడానికి తీసుకొచ్చారు. హాఫ్ న్యూడిటీనే కదా, అసలు పూర్తి న్యూడైనా ఆశ్చర్యపోవక్కర్లా. ఇంత ఇంత విచ్చలవిడికి కేర్ ఆఫ్ అడ్రస్. వేరే అమ్మాయిలు ఎవరైతే పార్టిసిపేట్ అంటే రేవ్ పార్టీకి వచ్చిన వాళ్ళు, వేరే అమ్మాయిలు ఎలా చూస్తారు ఆ అమ్మాయిలను అలాగా డాన్స్ చేస్తుంటే? ఇప్పుడు ఆ ఇన్హిబిషన్స్ అంటారు కదా, దాన్ని తెలుగులో మాట ఏంటో, ఇన్హిబిషన్స్ అంటే ఏమాత్రం పట్టింపు లేని ధోరణి. ఆ ధోరణికి వాళ్ళు వెళ్ళిపోతారు. అసలు సిగ్గు, బిడియము ఇట్లాంటివన్నీ తీసి అవతల పాడేసి పాష్ కల్చర్ అని ఫీల్ అయిపోయి పాష్ లాగా ఉందాం అనుకుంటారు. అయితే గమ్మత్ ఏంటంటే ఈ పార్టీకి అనుమతి తీసుకోరు వీళ్ళు. అనుమతి ఇవ్వరు కదా? ఇస్తారు. ఓకే, ఇస్తారు. కాకపోతే ఏం చెప్తారంటే అక్కడ ఇలా అశ్లీలత ఉండొద్దు, మితిమీరిన డీజే సౌండ్ ఉండొద్దు, మాదక ద్రవ్యాలు ఉండొద్దు, తాగండి, డాన్స్ వేయండి, మ్యూజిక్ తక్కువ పెట్టుకోండి అని వాళ్ళు పర్మిషన్కి అప్లై చేసుకుంటే ఇస్తారు వాళ్ళు. కాకపోతే వాళ్ళకి ఎనీ టైం వచ్చి ఇన్స్పెక్షన్ చేసే హక్కు ఉంటుంది ఆ పోలీసులకి. అయితే వీళ్ళ బాధ ఏంటి అంటే పోలీసులను కూడా వీళ్ళు లొంగ తీసుకొని వాళ్ళకు కూడా లంచాలు ఇచ్చేసేసి వీళ్ళు చేయగలిగిన పనులు చేయగలరు. కానీ వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే అసలు ఈ రేవ్ పార్టీకి వెళ్ళడం అంటేనే ఒక రకమైన దిలాస మనస్తత్వం, ఒక విచ్చలవిడి మనస్తత్వం. ఈ విచ్చలవిడి మనస్తత్వం ఉన్న వాళ్ళకి చట్టాన్ని గౌరవించాలని ఎందుకు అనిపిస్తుంది? ఒక రూల్స్ రెగ్యులేషన్స్ ఒక ఫ్రేమ్ లో ఉండాలని ఎందుకు అనిపిస్తుంది వాళ్ళకి? కరెక్ట్. కాబట్టి వాళ్ళు పర్మిషన్ తీసుకోవక్కర్లేదు. పోలీసులు అంతే. అసలు నేను కేర్ నాట్ అట్టుండ, కొంతమంది చెప్తారు నేను అసలు చాలా కేర్లెస్ ఉంటానండి అని చెప్తారు, చాలా సింపుల్ గా. అసలు కేర్లెస్ గా ఉంటే ఏమవుతుందో ఒకసారి నువ్వు కేర్లెస్ గా రోడ్డు మీద నడిచి చూడు, నువ్వు కేర్లెస్ గా మెట్లు దిగి చూడు, లేదా కేర్లెస్ గా ఇంకో పని చూసి చూడు, లేదు నువ్వు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్స్ కూడా కేర్లెస్ గా ఉంటే ఏమవుతుందో చూడు. అయితే వీళ్ళకి ఏంటంటే ఒక రకమైన చట్టాన్ని ఉల్లంఘించైనా సరే, ఆల్రెడీ సమాజంలో ఉన్న నిబంధనలు ఉల్లంఘించైనా సరే
అంతులేని ఆనందాన్ని అనుభవించాలి అనే మనస్తత్వం ఉన్న వాళ్ళు మాత్రమే ఇట్లా వెళ్తారు. ఓకే. ఇది రేవ్ పార్టీ స్థూలంగా. సో ఇప్పుడు మొన్న రీసెంట్ గా బయటపడిన రేవ్ పార్టీ మనం అందరికీ తెలుసు, కర్ణాటకలో జరిగింది. అయితే ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటారు మ్యామ్ వీటన్నిటికి? కొంతమంది అనడం ఏంటంటే అసలు ఈ ఆర్గనైజర్స్ లోనే హేమ ఉంది అంటున్నారు. ఆర్గనైజ్ చేసింది హేమ గారు అంటే ఇంకా అని అంటున్నారు అంతే. కొంతమంది ఉన్నారు. ఆ వాసు అని పెద్ద క్రికెట్ బుకీ ఉన్నాడు వాడు. ఆ క్రికెట్ బుకీ వాడి బర్త్డే అంట, దానికి సెలబ్రేషను. కాకపోతే నేను అనుకుంటాను వాడి బర్త్డే కోసము అనేది ఆ పేరుతోటి ఇతను క్రికెట్ బుకీ అయ్యి ఇన్ని డబ్బులు సంపాదించాడు, ఈ పార్టీ ఆర్గనైజ్ చేసి ఇన్ని డబ్బులు సంపాదించాడు అంటే వాడొక ఐకాన్ ఫిగర్ అక్కడ. అలా ఇప్పుడు ఈ ఐకాన్ ఫిగర్ ని చూసి ఇంకొంతమంది జూనియర్ ఐకాన్లు రావాలి అక్కడికి. వాళ్ళందరినీ ఆ విధంగా ఆకర్షించడానికి అతను పార్టీ ఇచ్చాడు తప్పితే వేరే అని నేను అనుకోను. అది ఒక మార్కెట్. ఇప్పుడు మనకి ఢిల్లీలో ప్రగతి మైదాన్లో ప్రతి సంవత్సరము ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ అని జరుగుతూ ఉంటది. దానిలో ఈ సంవత్సరం రిలీజ్ చేయబోయే కార్ల ప్రదర్శన ఉంటుంది. అయితే ఇప్పుడు వీడు చేసింది ఏంటంటే ఒక మార్కెట్ ని సృష్టించడానికి పార్టీ పెట్టాడు. క్రికెట్, నా దగ్గర క్రికెట్ బెట్టింగ్స్ ఉన్నాయి, నా దగ్గర విదేశీ మద్యం ఉంటది, నా దగ్గర మాదక ద్రవ్యాలు ఉంటాయి, అమ్మాయిలు ఉన్నారు, పైగా నేను తలుచుకుంటే ఇట్లాంటి పార్టీలు అరేంజ్ చేయగలను, నేను ఇంత సంపాదిస్తున్నాను, మీరు సంపాదించండి, వెల్కమ్. నేను ఒక మీ అందరికి ఆదర్శం. నేను మీకు ఒక వాసు లంకపల్లి, వాడికి ఒకప్పుడు వేసుకోవడానికి చెప్పులు లేవు, ఉండటానికి ఇల్లు లేదు, ఒక పూరు గుడిసెలో ఉన్నాడు. పేదరికాన్ని మనం తప్పు పట్టం గానీ ఏమి లేదు. ఇది బ్యాక్గ్రౌండ్ అంతే. అక్కడి నుంచి క్రికెట్ బుక్ అవతారం ఎత్తి ఎవరెవరితో శిష్యర్కం చేసి ఇలా ఇప్పుడు అతను నెట్వర్క్ 200 కోట్లు అంట ఆస్తి. మీరు సంపాదిస్తారా 200 కోట్లు మీ జీవితకాలంలో? మీకు నమ్మకం ఉందా? నాకైతే నమ్మకం లేదు. ఎవరికి ఉంటుంది 100 కోట్లు? 200 కోట్లు అయితే ఉంటాయేమో కానీ 200 ప్యాంట్లు అయితే ఉండవు. 200 కోట్లు కూడా కష్టమే కదా వాస్తవానికి చెప్పాలి. ఎందుకు కొంటాం మనం? అది సంగతి. అది లంకపల్లి. ఈ మొత్తం సీన్ లో ఈ వాసు లంకపల్లి సైడ్ ట్రాక్ అయిపోయి ఆయన అదృష్టమో దురదృష్టమో పక్కన పెట్టేస్తే హేమ గారు ఇది వచ్చింది, ఆవిడ వాళ్ళలో ఆవిడ పడినట్టు. అది ఏంటి నిజంగానే ఇప్పుడు శాటిలైట్ ఛానల్స్ కావచ్చు, డిజిటల్ ఛానల్స్ కావచ్చు, వీళ్ళందరూ చూపిస్తుంది క్లియర్ గా అదే డ్రెస్ వేసుకున్నారు, అదే చెట్టు వెనకాల మాట్లాడారు, ఎవరితోనో మళ్ళీ తెలుగు 1 లో వర్క్ చేసిన అతనితో ఫోన్ లో మాట్లాడారు, ఇవన్నీ మళ్ళీ నెక్స్ట్ డే ఆ కుకింగ్ వీడియో పెట్టారు. ఇది ఏంటి అసలు? నిజంగానే ఆ వాస్తవాలు ఏంటి? అంటే ఆవిడ మొన్న వీడియో రిలీజ్ చేశారు, అబద్ధాలు ఆడకండి, ఒక అబద్ధం ఆడితే దాన్ని కవర్ చేసుకోవడానికి 100 అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. కానీ ఆమెకు సూక్ష్మం బాగానే బోధపడింది మాటకా మాట. ఆమె ఏమనుకుందంటే పోలీసులు అప్పటికే హేమ ఉన్నది అని చెప్పి రిలీజ్ చేసేసారు. రిలీజ్ చేసిన తర్వాత ఈవిడొచ్చి వీడియో పెట్టేసరికి పోలీసులకి కోపం వచ్చింది. అది కౌంటర్ అవుతుంది కదా. అవును. అసలు ఇప్పుడు హేమ గురించి ఇంతమంది మాట్లాడుకునే వాళ్ళు కాదు హేమ ఆ వీడియో పెట్టపోయి ఉంటే. ఎందుకంటే కర్ణాటకలో జరిగిందంటే ఆ మీడియా వాళ్ళు చూసుకున్నారు, ఇక్కడ అంతగా లేదు, ఎక్కువ లేదు. అయితే అది చాలనట్టు తెల్లారి మళ్ళీ బిర్యానీ వీడియో పెట్టింది. ఇంకా బిర్యానీ ఏమో కర్ణాటక పోలీసులు నచ్చల్లా. వాళ్ళకైనా బిస్మిల్లాబాద్ చేస్తే నచ్చేది కానీ బిర్యానీ నచ్చుది నచ్చలా. ఏది ఏమైనప్పటికీ పాపం ఆమె ఏదైనా కానీ ఈ రోజుకి తత్వం బోధపడింది. ఈ మధ్యలో కూడా ఎవరో మీడియా వాళ్ళు ఫోన్ చేస్తే 2 days లో వస్తున్నా, మీ అంతు చూస్తా, మీ సంగతి చూస్తా, అది ఇది అని చెప్పి రంకెలేసింది. కానీ ఇప్పుడు కొంచెం డల్ అయిపోయింది. పైగా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఆవిడకి రక్త నమూనాల్లో శాంపిల్స్లో ఆమె డ్రగ్స్ తీసుకుందని వచ్చింది. ఇదైపోయింది. ఇదైపోయిన తర్వాత ఆవిడకి అమ్మ రా అమ్మ అని ఆమెకు ఒక ఇన్విటేషన్ పంపించారు. రేవ్ పార్టీ ఇన్విటేషన్ లాగానే ఇది కూడా ఒక ఇన్విటేషన్, విచారణకి రండి అని పోలీసులు. అయితే ఆమెను మొదటి విడతలోనే పిలిచారు. పిలిస్తే ఆమె నేను వైరల్ ఫీవర్తో బాధపడుతున్నాను, నేను రాలేను అని చెప్పి, నాకు మరి కొంత సమయం కావాలి అని చెప్పి ఆవిడ గడువు అడిగింది. సరే ఇదిలా ఉంది కదా, దీన్ని నేను ఇంకో పర్స్పెక్టివ్లో చూస్తా. అదేంటంటే 70 మంది లేదు 90 మంది ప్లస్ 30 మంది నృత్యాలు చేయడానికి వచ్చిన ఆడవాళ్ళు, మహిళలు, వీళ్ళందరూ సమూహం కదా ఇది. ఒక హేమ గురించే ఎందుకు మాట్లాడుతున్నారు?
మీడియాది కూడా తప్పు ఉందేమో, ఒక్కరి బుద్ధి ఉందేమో మీడియాకు కూడా అంటే అనిపించట్లా. హేమ గారు ఆ వీడియో చేస్తుంటే పోతే మీ హేమ గారి గురించి కూడా మాట్లాడేవాళ్ళు గారు. ఇంత సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏది కాదేమో అని ఒక వాదన. కానీ ఇక్కడ ఏంటి అంటే మహిళ పట్ల ఆమెని ఒక సెక్సిస్ట్ సింబల్ గానే చూస్తున్నారు మహిళల్ని. అది రాజకీయాల్లో అవనివ్వండి, ఉమ్. లేదు వ్యాపారాల్లో అవనివ్వండి, అది సినిమాల్లో నిజమే. అవనివ్వండి. అది నిజమే. ఇది అంటే ఆమెని చూసే కోణం, దృష్టికోణం వేరుగా ఉంటుంది, వీళ్ళని చూసే దృష్టికోణం ఒకటే ఉంటుంది. 100%. అది ఒక చట్ట వ్యతిరేకమైన పర్మిషన్స్ తీసుకోబడని పార్టీలో ఎవరు వెళ్ళినా, మహిళ వెళ్ళినా, పురుషుడు వెళ్ళినా, ఎవరు వెళ్ళినా శిక్షార్హులే. కానీ మహిళల గురించి ఎక్కువ మాట్లాడుకోవటం, మనము ఒక జెండర్ పర్స్పెక్టివ్ మన దగ్గర లోపించిందేమో అనిపించటానికి ఇప్పుడు హేమ ఇంత టాపిక్ అవ్వడానికి కేవలం ఆమె పెట్టిన వీడియోనో, బిర్యానీ వీడియోనో ఇవి మాత్రమే కారణాలని నేను అనుకోను. చూసే వాళ్ళకు కూడా, మీడియాకు కూడా ఉన్న బుద్ధి ఏంటి అంటే ఆడవాళ్ళు చేస్తే ఒక రకంగా చూపించటం, మగవాళ్ళు చేస్తే ఒక రకంగా చూపించటం. ఈ ఈ ఈ జెండర్ డిస్పారిటీ అనేది ఉంది చూసారా. అంటే తప్పు చేసిన వాళ్ళ దగ్గర కూడా మీరు జెండర్ వెతుకుతారా అనొచ్చు. కానీ అసలు మీరు ఈ 80 మంది పేర్లు మీరు ప్రకటించండి, మీకు జెండర్ పర్స్పెక్టివ్ సరిగా ఉందని నేను ఒప్పుకుంటాను. అప్పుడు ఎందుకు మేము అప్పట్లో టీవీ అంటే ఛానల్స్, న్యూస్ ఛానల్స్ అందరూ స్ట్రింగ్ ఆపరేషన్స్ అని మహిళల్ని చూపించారు, కానీ అక్కడికి వచ్చిన అబ్బాయిల్ని చూపించలేదు. పెద్ద పెద్ద బడా నాయకులు, బడా బాబులు ఉన్నారు. శ్వేతా బసు కేసు కావచ్చు, జ్యోతి కేసు కావచ్చు, ఇవన్నీ చాలా ఎందుకు చూపించలేదు? అమ్మాయిల్లో ఒకటే అమ్మాయిలే చూపిస్తారు. ఆ అమ్మాయిని శ్వేతా బసుని ఎంత చూపించారండి, జ్యోతిని ఎంత చూపించారు, యమునని ఎంత చూపించారు ఒకప్పుడు. ఏమి యమున దగ్గరకు వచ్చిన అబ్బాయిని ఎందుకు చూపించలేదు? అదే కదా. శ్వేతా బసు దగ్గరకు వచ్చిన అబ్బాయిని ఎందుకు చూపించలేదు? అంటే వాళ్ళంటే బడాబాబులు, పెద్ద పెద్ద కార్లు ఉంటాయి వాళ్ళకి, సొసైటీలో వాళ్ళకి చాలా పేరు మర్యాదలు ఉంటాయి. మళ్ళీ పైగా ఈ 70 మంది అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో, పురుష పొంగవులు ఎవరైతే ఉన్నారో, వీళ్ళంతా బాగా డబ్బులున్న వాళ్ళు. రాజకీయంగా కావచ్చు, లేకపోతే వ్యాపార పరంగా కావచ్చు, సిరి సంపదల్లో కావచ్చు, వీళ్ళు ఒక స్టేజ్కి వెళ్ళిన వాళ్ళు. వీళ్ళందరికీ కూడా ఇళ్ళున్నాయి, వీళ్ళందరికీ భార్యలు ఉన్నారు, వీళ్ళకి కుటుంబాలు ఉన్నాయి. మరి ఆ కుటుంబాలకి ఎక్కడా పరువు పోకూడదు. వాళ్ళందరూ కూడా విరవిగుతూ ఉంటారు కదా, అబ్బో మా ఆయన ఇట్లా, మా ఆయన అట్లా, మాకు 5 కార్లు ఉన్నాయి, మాకు 3 ఇళ్ళు ఉన్నాయి అని మాట్లాడుకుంటారు కదా. మరి ఇయే కాదమ్మా, మీ ఆయన ఇలాంటి పార్టీలకు కూడా వెళ్తాడు అని చెప్పి తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ 70 మంది ఫోటోలు పేపర్లో ప్రచురిస్తే మీకు జెండర్ సెన్సిటివిటీ ఉన్నట్లు లెక్క. అంతే. లేదు అంటే మీరు కేవలం హేమని ఇప్పటికీ కనీసం అన్ని ఛానల్స్ కలిపి, అన్ని మీమ్స్ కలిపి, మొత్తం కలిపి కనీసం 1,00,000 సార్లు చూపించారు హేమని. నేను మామూలుగా ఒక వీడియో బయట తీసుకున్నాను హేమ గారి, అది కూడా ఇప్పుడు ట్రోల్ అవుతుంది. ఎప్పుడుదో ఇప్పుడు ట్రోల్ అవుతుంది. ఆమె లాస్ట్ ఇయర్ రాడిసన్ పబ్ దగ్గర ఆమె హంగామా చేస్తే, ఓ అబ్బో అప్పుడు అంత హంగామా చేసావు, ఇప్పుడేమైంది అని. అసలు మనకి ప్రత్యక్షంగా రాజకీయ నాయకులు మనకు చేస్తున్న అన్యాయం గురించి ఎందుకు పట్టించుకోరండి సామాన్య ప్రజానీకం? దాని గురించి ఎందుకు మాట్లాడరండి? ఈ టాపిక్సే కావాలి. మనం చట్టాలు చెప్తే ఎక్కదు. అసలు మీకు పెట్రోల్ రేట్ ఎందుకు పెరిగింది, మీ జీవితాలు ఎట్లా ఎందుకు అయిపోతున్నాయి అంటే పొలిటికల్ లీడర్స్ ని చూపించవచ్చు కదా. అసలు ఇంట్రెస్టే లేదు వీళ్ళకి. ఎంతసేపు మనం చేయలేనిది ఏదో ఎవరో చేశారు అంటే అది చాలా గొప్ప, లేదు మనం అనుభవించింది ఇంకెవడన్నా అనుభవించాడు అంటే ఒక ఈర్ష్య, ఇవి చూస్తున్నారు తప్పితే వేరే ఏమీ కాదు. ఇప్పుడు కొత్తగా కరాటే కళ్యాణి, సింహాద్రి, బిగ్ బాస్ లో తమన్నా సింహాద్రి, వీళ్ళు మాట్లాడేది ఇవన్నీ చూస్తూ ఉంటే ఎలా ఉందంటే ఏదో వాళ్ళ కక్ష తీర్చుకుంటానికి ఇది ఒక ప్లాట్ఫామ్ దొరికింది అని అనుకుంటున్నారు. ఏమని మాట్లాడుతున్నారు కరాటే కళ్యాణి గారు అనే హేమ గురించి అప్పుడు నేను ప్యాకాట్లో దొరికానని చెప్పావు కదా, నన్ను మాలోంచి తీసేయాలన్నావు కదా, ఇప్పుడు నిన్ను మాలోంచి తీసేస్తారు, బాగా ఎగిరెగిరి పడ్డావుగా, నీకు బాగానే జరిగిందిగా అని. అలాగే తమన్నా సింహాద్రి ఆమె ఇంకొక దూరంలో శత్రువు అన్నట్టు. నేను అనేది ఏంటంటే మీరు ఏం మాట్లాడినా సమస్యను పక్కతో పట్టించు. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి రేవ్ పార్టీ గురించి. రేవ్ పార్టీలో అటెండ్ అయిన హేమ గురించి మాట్లాడుకుంటే మనం రేవ్ పార్టీ గురించి ఏం మాట్లాడతాం? ఇంకా ఈ చట్ట వ్యతిరేకమైన ఎందుకు జరగాలి? దీనివల్ల ఈ మాదక ద్రవ్యాల మార్కెట్ ఓపెన్ అయితే
యువతకే కదా నష్టం. యువత అగైన్ మనకే పిల్లలు. మన మన పిల్లలకే కదా. ఇవాళ 13 ఏళ్ల పిల్లల దగ్గర నుంచి గంజాయి తాగుతున్నారు. ఒక 17, 18 ఏళ్ళు వచ్చేసరికి మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతున్నారు అని అంటే మనం ఈ ఆఫ్రికన్స్ వాళ్ళు వీళ్ళు దొరికారు అని మాట్లాడతారు, పోలీసులు చెప్తారు. కానీ ఆ ఆఫ్రికన్స్ ఎవరికి అందించారు అనేది మట్టుకు గోప్యంగా ఉంచుతారు. మరి వాళ్ళను కూడా బయటికి తీసుకొస్తేనే కదా ఆ సమస్య సో అప్పుడే ఆగిపోయేది అది. ఆగిపోయేది. అది ఆగదు. ఈ ప్రభుత్వాలు కూడా కంటి తూర్పు చర్యలతోటి చూస్తూ ఊరుకుంటారు, సోద్యం చూస్తూ ఊరుకుంటారు. ఇప్పుడు అక్కడ ఏదో కర్ణాటకలో పోలీస్ ఏదో అనుకోకుండా ఈ మధ్య కాలంలో కర్ణాటకలో దేవగౌడ మనవడు ప్రజ్వల్ రేవಣ್ణ విషయం జరిగిన దగ్గర నుంచి పోలీసులు బాగా అలర్ట్గా ఉన్నారు. అది కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి చాలా అలర్ట్గా ఉన్నాడు అని చెప్పి వీళ్ళు బెంగళూరులో అరేంజ్ చేసుకున్నారు. పైగా ఇప్పుడు దీనికి రాజకీయ రంగు పూర్తిగా పులుముకుంది. వ్యాపార రంగే కాకోకుండా రాజకీయ రంగు కూడా. దీనిలో వైసీపీ నాయకులు ఉన్నారని, అలాగే కాకాని గోవర్ధన్ రెడ్డి వెహికల్ అక్కడికి వచ్చిందని, వస్తే ఆయనేమో ఈ వెహికల్ నాదే కానీ నేను వెళ్ళలేదు అంటాము. దానిలో ఆయన పాస్పోర్ట్ దొరకటము. ఒక్కవేళ ఆయన కూడా వెళ్ళి ఏదో ఒక మార్గం ద్వారా పోలీసులు వస్తున్నారని తెలుసుకొని ఆయన ఏమన్నా తప్పుకున్నాడా, నిజంగా ఆయన లేదు అనుకుంటే ఆయన అనుచరుడే ఎవరో పూర్ణారెడ్డి అని అతను ఆ కారు వేసుకెళ్ళాడు అని అంటున్నారు. ఏది ఏమైనా అండి ఇది మట్టుకు చాలా దురదృష్టకరమైన ఘటన. ఇలా జరగొద్దు, ఇలాంటివి వద్దు. దీనివల్ల సభ్య సమాజం మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది. దీనివల్ల సమాజానికి నష్టమే కానీ లాభం ఏమీ లేదు. శ్రీకాంత్ గారు అయితే లేరు. శ్రీకాంత్ గారు లేరు. ఆయన ఎందుకంటే శ్రీకాంత్ గారు ఉంటే ఆయనకు కూడా నోటీస్ వచ్చిండేదిగా. ఇంకొక ఆమె అశు అని ఏదో అశు ఉన్నారు. ఆమె చాలా తెలివిగా మాట్లాడుతుంది. ఆమె ఏమంటుంది అక్కడ షీజ్ యంగర్. ఆమెకు కూడా రక్త నమూనాల్లో డ్రగ్స్ తీసుకున్నట్టు తెలిసిందంట. వచ్చింది, రిపోర్ట్ వచ్చింది. కానీ నేను బర్త్డే పార్టీ అని వెళ్ళాను అని చెప్తుంది. అక్కడ హేమ కనిపించిందా అంటే తెలీదు. డ్రగ్స్ వాడారా అంటే ఏమో నాకు తెలీదు. ఆర్టీసీ బస్ లాగా ఉంది. ఒక్కోసారి ఒక్కొక్క మాట చెప్తూ ఉంది. ఒక్కో మాట అంటే ఆర్టీసీ బస్సు ఆర్ అంటే రాదు, టీ అంటే తెలీదు, సి అంటే చెప్పలేము అని ఒక డైలాగ్ ఉంది. అలా నాకేమీ తెలియదు అని చెప్తుంది. పాపం శ్యామల పేరు కూడా ఇంక్లూడ్ చేశారు, యాంకర్ శ్యామల. అది తెలుగుదేశం వాళ్ళ అత్యుత్సాహం. వాళ్ళు మళ్ళీ పాపం వీడియో కూడా రిలీజ్ చేసింది. ఆవిడ వీడియో రిలీజ్ చేసింది. వాళ్ళు కూడా ఏంటంటే అప్పట్లో ఆమె వైఎస్ఆర్ పార్టీ తరఫునకి వెళ్ళినట్లు ఉండకుండా చంద్రబాబు నాయుడిని కొంచెం రాంగ్ గా పోర్ట్రేట్ చేసేటట్లు ఒక కథ చెప్పింది అని చెప్పి నిజంగా కూడా శ్యామల ఆ కథ చెప్పుకుండా ఉండాల్సింది. అది చాలా తప్పు చేసింది. అది బాగా వైరల్ అయింది. అది కరెక్ట్ కాదు అసలు. అంటే ఓకే, తను అలా చెప్పినా కూడా తన క్యారెక్టర్ ని అసాసినేట్ చేయడం అనేది ఎంత తప్పు మ్యామ్. ఎందుకు అగైన్ ఇక్కడ మళ్ళీ మహిళల గురించి అలా అనుకోవడానికి కూడా లేదు. ఇక్కడ మహిళల్ని ఈ శిబిరంలో మహిళల్ని ఆ శిబిరంలో వాళ్ళు అంటున్నారు, ఆ శిబిరంలో వాళ్ళని ఈ శిబిరంలో వాళ్ళు అంటున్నారు. కానీ మనం ఒక నాయకుడి గురించి మాట్లాడాలి అంటే మనకి రాజకీయాలు బాగా తెలిసి ఉండాలి. మనకు కూడా ఎంతో కొంత రాజకీయాల్లో పరిణితి ఉంటే మనం మాట్లాడిన అర్థం ఉంది. అసలు నిన్న మొన్నటి వరకు శ్యామల ఎవరు? సినిమా యాక్టరు. ఆమె యాంకర్ గా చేసింది. ఆవిడ వచ్చేసేసి సడన్ గా ఒక 72 ఏళ్ల రాజకీయ నాయకుడిని పట్టుకొని అది మాట్లాడడం మటుకు కరెక్ట్ కాదు. నక్కతోనూ దేంతోనూ పోల్చి ముసలి నక్క తోడేలు ఇలా ఏవేవో మాట్లాడింది. అది మటుకు సమంజసం కాదు, సమర్థనీయం కాదు. అంటే మాకు భావస్వేచ్ఛ ఉంది, మాకు వాక్ స్వాతంత్రం ఉంది, మేము ఏమన్నా మాట్లాడాలి. వైఎస్ఆర్సీపీ పాజిటివ్స్ చెప్పుకుంటే సరిపోయేదేమో. అది వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసిన గొప్ప పనులు ఏవో చెప్పుకుంటుంటే అయిపోయి ఉండేది. ఇప్పుడు మొన్న ఎన్డీటీవీలో నుంచి బయటకు వచ్చిన ప్రణయరాయి జగన్మోహన్ రెడ్డితో ఇంటర్వ్యూ చేస్తే జగన్మోహన్ రెడ్డి అదే చెప్పుకున్నాడు. నేను సచివాలయ వ్యవస్థని పటిష్టపరిచాను, నాకు ఎవరు వాళ్ళు వాలంటీర్లతోటి నేను అది చేశాను. రజనీకాంత్ గారితో ఏవైతే చెప్పారో పాజిటివిటీస్ అన్ని వాళ్ళు చేసుకున్నామని చెప్పుకున్నారు. అట్లా ఈమె కూడా అలా చెప్తే అయిపోయి ఉండేది. కానీ వాళ్ళు కూడా ఏంటి అంటే ఎవరు బకరాలు దొరుకుతారో వాళ్ళని రోడ్డును పడేద్దామనే ఉద్దేశంలో కూడా వైసీపీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా బాగా బరితెగించిపోయి మనకి
పబ్లిసిటీ వచ్చేది కావాలి, ఎవరేమైపోయినా పర్వాలేదు అనేటట్లు తయారయ్యారు.